ఇండియాలో ఉంటున్నావు, ఇండియాలో తింటున్నావు, కానీ వందే మాత్రం అంటే ఎందుకు నీకంత కోపం? ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి గైస్. ఇది చూసాక ప్రతి ఇండియన్ కి కోపం రావాల్సిందే. भारत माता की जय। ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान पे जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा। అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ దగ్గర ఈ వ్యక్తి ఫ్రీ పెట్రోల్ డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్తూ వందే మాత్రం స్లోగన్స్ ని ఆపుతున్నాడు. ఇది కేవలం ఒక ఇన్సిడెంట్ కాదు, ఇది మన దేశాన్ని అపహాస్యం చేయడం. ఇక్కడ ఉన్న జనాలు ఆల్రెడీ ఫ్యూయల్ కొట్టించుకోవడానికే వచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న మనీ తోటే. కానీ ఇక డొనేట్ చేస్తున్నారు కదా, మన దగ్గర ఉన్న మనీ సేవ్ అయితే అని తీసుకోవడానికి వచ్చారు. దానిలో కొంతమంది తిను డిస్ట్రిబ్యూట్ చేసేది నచ్చి మన ఇండియా వర్దిల్లాలి, మన జనాలు వర్దిల్లాలి అని వందే మాత్రం అనేసి అని అన్నారు. रिलीजियस मतलब తినేమంటున్నాడంటే రిలీజన్ మ్యాటర్ ఇక్కడికి తీసుకురావద్దనేసి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వందే మాత్రం అంటే నీకు రిలీజనా? అది మన ఫ్రీడమ్ ఫైటర్స్ రక్తంతో రాసిన చరిత్ర. मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान पे जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा। ముస్లింస్ ఎప్పుడు దేశం కోసం ముందుంటారని చెప్పే వ్యక్తివి నువ్వే వందే మాత్రం అనే స్లోగన్స్ ని ఎందుకు ఆపుతున్నావు? మన దేశ చరిత్రలో అష్ఫకుల్లా ఖాన్ లాంటి ఎందరో మహాన్ భావులు వందే మాత్రం జై హింద్ అంటూ వాళ్ళ ప్రాణాలని మన దేశంకి అర్పించారు. హిందూ ముస్లింస్ బాయ్ బాయ్ అంటే అర్థం అన్న తమ్ముళ్ళ బంధం, మాకు రిలేషన్స్ తప్ప రిలీజియన్స్ తెలియవు అని. మన దేశము అండ్ మన హైదరాబాద్ లో ఉండి ఈ చిన్న లాజిక్ కూడా నీకు అర్థం కాక మిస్టేక్ లో అన్న నీ మాట మన ఇండియన్ రిలీజియన్ ని డివైడ్ చేసేలాగున్నాయి. ఫ్రీ పెట్రోల్ ఇవ్వడం గొప్ప కాదు, దేశభక్తి ఉండడం గొప్ప. ఇండియా ఈ సెక్యులర్ కంట్రీ, అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చిన ధర్మాన్ని ఫాలో అయ్యే రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ మన ఇండియన్స్ కు ఉన్నాయి. అదే కాక మన దేశపు స్లోగన్స్ ని రిప్రజెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. వందే మాత్రం అనే స్లోగన్స్ వింటున్నప్పుడు నీకు ప్రాబ్లం వస్తుందంటే నీ లాయల్టీ ఎక్కడుందో అర్థం చేసుకో. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనే పేరుతో మన దేశ స్లోగన్స్ ని ఆపడం కరెక్టేనా? వందే మాత్రం చెప్పడంలో తప్పేమన్నా ఉందా? కింద కామెంట్ లో వందే మాత్రం జై హింద్ జై భారత్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్స్ టు మ్యాక్స్ అందరికీ షేర్ చేసి తీరాలి. అర్థమైందని అనుకుంటున్నా.